వచ్చేస్తున్నాడు చూసాగాడు రోయ్. నీళ్లు కలిపి కిక్కాకరా ఆల్రెడీ కలుపుందని అడిగి తెలియదే. మందు దాట సుఖీ సీతనాన్న సుఖీ బాబా. ముందు అడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి. నీకు మంది అంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు నువ్వెంత మంచోడు అయ్యా. కడుపున పుట్టిన కన్న కూతురే నన్ను అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. చేతికి మందంటే ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీటుల్లో జిలేబీ, రంగుల్లో నలుపు, నువ్వు నా చేయి నలపకు. పుట్టుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు 3 ఫుల్స్ ఫుల్గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? లేడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఇది పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకేమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్, నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడం. మరి మధ్యాహ్నం కోట అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేసి. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ అయితే. నా జీడ సైకిల్ తీసుకెళ్లి తిన్నగా గుద్దాయి, గుర్తుండిపోతాం. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది. 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయి, మిస్ అయితే మళ్ళీ గుద్దేయి. ఏం సీను, ఏమైంది? ఎందుకు లార్చావు? సీత, సీను, జీడిగాడు, సైకిల్, చైను, కడ్డి, పగులు, సొక్కలు, నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు వెళ్ళు. మతిగానే పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, రే జీడిగా తగలరా, చాడు తగిలిందుకోతురా. అయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూసానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును. లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తాను. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈ రోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మ, ఆ అందం, ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఊ ఉడుత, ఉ ఉమ్మా, ఉమ్మా. ఇక్కడేం చేస్తున్నారా? అది జీల్ రాంబాబు కంట్లో నలక పెడితే తీసుకోవడానికి కాకినాడ వెళ్ళాడు. సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడరంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేంటికి నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా, సరోజా. ఏంటి బావా, ఏమైంది? ఏమైందా? నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి బీట్ కొట్టు, మాట కళ్ళల్లో కళ్ళు కలుపు, వీలైతే తల్లో పేలు చూడన్నావు. నీ వచ్చేసలా కాదంటాం ఎందుకని నేను వెళ్ళా. కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు, దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేసాడు. నీకంత సీన్ లేదులే బావా. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అక్కడ చెప్పు.
ఏంటి సీత పని బాట లేకుండా వచ్చావు? సారీ, నాతో పని నుండి వచ్చావా? దా కూర్చో. సరోజ, సీతకు మందు తీసురా. సారీ, మంచినీళ్ళు తీసురా. కూర్చో దా. దుమ్ము దులిపేస్తానే. సారీ దుమ్ము దుమ్ 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 దుమ్. సీను, నీతో పనుండి వచ్చాను. నాతో పని నుండి వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో, నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కేర్ ఫ్రీ. ఎక్కడ సరోజ, నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ కదా. బావ ఫ్రీయే, పనా పాట? రా సీత, మన ఇద్దరం కలిసి వెళ్దాం. దా. ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నావు సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసొద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. సీను, నీతోనే కదా పాత ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తుందా? నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరికంట. రా సీత, ఈ ఇంట్లో మనం అంటే మంచి మర్యాద. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత, గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళోడా? రాళ్ళోడా గౌరవం. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ పంపించలేదంట? ఒరే సీనుగా, కొంచెం నీళ్ళు ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టెంకి, ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ, అవసరమైతే వాడిని 4 తన్ని పంపించు. ఒరే సీను, తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే, నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నావురా, సచ్చినవరా. నువ్వు బుద్ధిగా టీచరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీనుగాళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబోయ్, తేడా వచ్చేస్తాను సీత. నువ్వు పని చూసుకుని వచ్చే. ఏమే, నీకు సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. బాబాయ్, మళ్ళీ తేడా వచ్చింది. సీను, ఇటు వెళ్దాం రా. ఈ వీధి నుంచి కదా, ఆ వీధి నుంచి వస్తాను. ఈ వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అడిగి నేను చెప్పి తీసుకొస్తాలే రేపు. వాడు బాగా చదువుతాడు సీను, ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి కదా. ఈ వీధిలో నేను రాను. ఏ, ఎందుకని? అయ్యో, ఈ వీధిలో మందు షాప్ ఉంది. ఉంటే ఏంటి? మందు అంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. నన్ను కాదు, వాళ్ళ అమ్మ పేరు సీను. పిలిచిన పలకుండా వెళ్ళిపోతారు, డబ్బులేరా? తర్వాత టీచర్ ఎవరుంటే నాకెందుకురా? మందు పట్టుకెళ్ళి అనాలైందే. నా ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్లారు. ఎవరికైతే నాకేంట్రా? 2 ఫుల్ నిప్పు పట్టుకెళ్ళావు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 2 ఫుల్లే కదా, నిప్పేంటి? ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబు వేస్తాడు. పైన ఉన్నాడు, వెళ్ళి తీసుకో. బాబోయ్. ఇదిగో 2 ఫుల్లు, ఒక నిప్పు. సీతా టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీతా టీచర్. నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో, స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే. అత్తా కోళ్ళు ఆడవాళ్ళ పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ. వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే గానీ స్కూల్ కి టీవీ కావాలి, అంతే కదా? పంకజం, ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో, నీ బొందులో పేన అవును, మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే? ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. 7 మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్దోడు నేనే కాబట్టి నేనే ముందు అలా ఎలా కుదిరితే? కావాలంటే చీట్లేద్దాం. నోర్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు, పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా, సీత స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు, అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పద. వస్తాను గానీ లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఒక 3 నిమిషాలైతే అల్లుడు,
నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ ఇది అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు. రెండు ఒకటే కదా. అమ్మో గ్రైండర్ మీద పడ్డాడు. ఎంత బరువు ఉందండి? ఉండే. ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎతుకుతున్నా. 4 పలకలుగా ఉంటది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లడిపోతున్నాయి. గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లేళ్ళు. రే, అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం జం నా పంకజం. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లేసుకుని చస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా సొంగ ఖర్చుకో. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. దీనప్ప టైలరింగ్. జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయిడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి నువ్వు చోటి ఆ టీవీ నువ్వు ఎతకచ్చుగా. ఏం చేస్తున్నారు బాబా? మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం పంకజం డా డా డా. పంకజం ఐ లవ్ యూ. కొంపలు అరుపుతారు అనుకుంటా. మిస్ అయితే మళ్ళీ దొరకదా? టీవీరా ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను. అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది, పడుకుంది. ఇదేట్రా మీరు వెళ్ళండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో. పంకజం కింద ఎందుకు పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు అంటారు అయిపోయి. మొత్తానికి టీవీతో బయటపడ్డారు. అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసామని సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే 4 గది నుంచి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం, ఏటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జారిపోతుంది జారిపోతుంది. పట్టుకో పట్టుకో. టీవీ కాదు కిందన కిందన ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దేవుడు టెన్షన్ పడతారండి. ఒక నిమిషం ఇక్కడ కుట్టేస్తా. రేయ్, నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్టు. మంచి అడి ఇచ్చే బాబా. ఒరే జిల్లు, నా టేపే నీ మొలుతాడు. అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్. ఏం సిను ఏం రండి రండి, లోపల కూర్చోండి. ఇక్కడ పెట్టండి, టేబుల్ మీద. ఏంటిది? అక్కడ ఏం సిను ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజం ఇంట్లో కొట్టేసిన విషయం? ఏంటిది? టీవీ. మరి రంగేంటి? టీవీ
రాంబాబోయ్ ఏ తక్కువైందా అమ్మ. తేగ తెగిన పిడలు మొక్కడు ఊను అద్దానికి ఎవరన్నా రంగేస్తారా ఒరేయ్, రారా. ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పే ఉన్నదా? ప్రెసిడెంట్ పంచడానికి ఇస్తే పంచడానికి నుంచి రాత్రి మండమే కదరా కొట్టించాం. నువ్వు టీవీ పట్టుకోరా అప్పుడు అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవశానండి. పెట్రోల్ చూడు. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారం వస్తాడేరా ఎదవా సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపుల్లే ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివర ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉండగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైలు మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమనండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత ఖాయమండి? అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి. మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ. అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది. బయలుదేరండి. హాయ్ సీత. ఏ రాజేష్, ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులైతే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు. అందుకే కొంచెం. అంతేనా? లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. పద ఇంటికెళ్దాం. నాకొద్దు పోరా. ఏటాలుడు ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్న కనబడుతున్నావు. అవును మరి పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం ఆ? అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు? బావా, ఆ, సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. నీ తొక్కలో ఐడియా. సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏ రాజా, ఓ టీయో పాలు. రే నరిసిగా, ఈలో పాలు ఎలాగో పోస్తారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. ఆ? తాగు. అల్లుడు ఐడియా. ఒరే నర్సిగా, పాము కావాలరా? ఎందుకంటే ఏం లేదురా, రేపు గుడిలో నాటకం వేస్తున్నాము. అందులో రాములో రేషన్ వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళ పాము ఉండాలి కదా. రాములూరు మెళ్ళలో పాము ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబై రాముడు అన్నాను. అన్నారు చెప్పండి. బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వారపాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉంది. ఉంటే ఎవరా ఈ మింగెత్తది పొద్దున జీళ్ళగా బయటకు వస్తాడు. నోరు మైండ్రా, టాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతా ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ అదొక డౌట్లు. నువ్వు కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో ఏ రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఎరగ చదివేస్తున్నారు. ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో ఆగ. పాము అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. ఈ అబ్బా 1 లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఈట ఎందుకు వచ్చింది కూడా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదారు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొద. పాట అవుతావా? నీ పాటిన దానికి 3 వచ్చిందనుకో, ఆడబోని తీసుకురావు. ఇప్పుడు ఆపండ్రా మీకు అలా. సీత ఉందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. 2 ఒకట్ల 2, 2 2 4, 2 3 6. సరే మళ్ళీ చెప్పండి. 2 ఒకట్ల 2, 2 2 4.
అయ్యయ్యో. పిల్లలు ఎవరు కింద దిక్కండి దిగద్దు. బావా నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపో వెళ్ళు వెళ్ళు. ఏమైంది సీత? సీను పావు. సీను వద్దు తాజ్ పావులా. ఏ పర్లేదు, రోజు మాకు అలవాటైతే వదిలే. నాన్న ఆ జైల్లో రాంబాబు వస్తే గూట్లో బొట్టెచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినావురా? ఆ గూట్లెట్టిన బావుకి ఇసం తీయలేదు. అల్లుడు మరేం పర్లేదు, కూరలు తీశారు కదా, ఏం పర్లేదు. వదులుకోద్ది. సీను జాగ్రత్త. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అయ్యో సీను కాదేసింది. అబ్బే చేమ కొట్టినట్టు కూడా లేదు. అరే అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టేసుకున్నట్టుగా. సీను సీను అంటే రాంబాబు గారు కొంప మునిగిపోన్నదంట. మీకు ఇచ్చిన బావుకి ఇసం తినేదో. మా అల్లుడికి ఏం పర్లేదు కదా. రక్తం. అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీగిపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈ రోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే. అవును, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. భలేవారండి. సీను మీకెంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందిరా. నన్ను క్షమించలుడు. ఓ ఎదవడియా ఇచ్చి నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకో మావా, ఇలా జరుగుతుందని నువ్వు నాకు కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమో అల్లుడు, తొందరలోనే చేత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? చేత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా? అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది. తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా? అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళకు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా. అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే అల్లుడు, యూ లవ్ ఐ లవ్ యూ అని చెప్పే. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది చూసుకో, నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాడు? అబ్బులు గారు చెప్పాడు కదా, చేత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు, రంగులే రంగులు.